ఒక సిస్టర్ అడిగారండి. మీరు ఓవర్‌లాక్ మిషన్ తీసుకున్నారు కదా! అది మీకు ఎంతవరకు లాభం వచ్చింది? ఏమన్నా బెనిఫిట్ ఉందా స్టిచ్చింగ్‌లో అని. సో, దానికోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది చూసారా? ఇది బాగా సిల్కీగా ఉందనమాట. దీని ఫినిషింగ్ నీట్‌గా రావడానికి కొంచెం మనం ఇబ్బంది పడాల్సిందే. సో, నాకు అయితే ఓవర్‌లాక్ మిషన్ కొన్న తర్వాత నాకు ఇదొక పని అయితే తప్పిందండి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. ఇది మొత్తం కూడా లైనింగ్‌ని గమ్ముతో జాయిన్ చేశాను. ఎంత గమ్ముతో జాయిన్ చేసినా కూడా మనకేంటంటే అక్కడక్కడ మనకి ముడతల కింద వస్తాయన్నమాట డాట్ దగ్గర. అందుకని ముందుగానే మీరేం జేసుకోవాలంటే ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో డాట్స్ దగ్గర సేమ్ అదే స్టిచ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది. అంటే లైనింగు అదే విధంగా ఒరిజినల్ క్లాత్ జాయింట్ అయిపోయి వస్తదనమాట. ఇప్పుడొచ్చేసి మెయిన్ డాట్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. షోల్డర్‌కి తిన్నగా ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్ చాలా నీట్‌గా వస్తదండి. ముందే మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా! కాబట్టి చాలా నీట్‌గా వస్తుంది. ఇది కూడా అంతే. తర్వాతొచ్చేసి మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక వైపుకి ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు షే బెల్ట్ రెడీ చేసుకుందాము. అయితే మీరు షే బెల్ట్‌ని రెడీ చేసుకునేటప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒకటి, 2 క్లాతులు లైనింగ్ క్లాత్ ఒకటి, వేరే క్లాత్ ఒకటి ఏదైనా పర్లేదు. మొత్తానికి ఒరిజినల్ క్లాత్ కలిపి 3 లేయర్స్ ఉండాలండి. ఆ 3 లేయర్స్‌ని కూడా కలిపేసి కుట్టేసుకున్నాను ఇలాగా. దళసరిగా ఉంటుంది. అయితే ఇలాగ జారిపోయే క్లాత్‌లకేంటంటే మామూలుగా 2 లేయర్స్‌ని కలిపి కుట్టుకోవచ్చు. మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాగా. కొంచెం ఫినిషింగ్ కోసం ఇబ్బంది పడాలి. అయితే నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్ ఉంది కాబట్టి నేను ఈ టిప్ అయితే వాడుతున్నాను. మామూలుగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఇంకా దీనికోసం ఇన్విజిబుల్ ఏం అవసరం లేదు. పోగులు బయటకి రాకుండా మనకేంటంటే ఓవర్‌లాక్ చేసుకుంటాం అనమాట. అది ఉండటం వల్ల మనకి బొటిక్ లెవెల్ చూడడానికి ఫినిషింగ్ ఉంటుంది. చాలా నీట్‌గా ఉంటుంది. మనం కూడా తిప్పలు ఎక్కువ పడక్కర్లేదు. ఇలా డైరెక్ట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి, మన మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఓవర్‌లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో కుట్టే వాళ్ళు బిజినెస్ డెవలప్ అవ్వాలంటే, ఇంట్లో కుట్టే వాళ్ళకి బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇలా ఓవర్‌లాక్ కొనుక్కోండి. నేను తీసుకున్న మిషన్ వచ్చేసి మొత్తం మిషన్ అంతా తీసుకోలేదండి. బాడీ ఒకటే తీసుకున్నాను. 6100 నాకు మోటార్‌తో కలిపనమాట. సో, నాకు ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి కింద బాడీ తీసుకోలేదు. చిన్న చెక్క బల్లకి ఫిక్స్ చేసుకొని తెచ్చుకున్నాను. దాన్ని దేని మీదైనా పెట్టుకోవచ్చనమాట. మిషన్ మీద పెట్టుకోవచ్చు. లేదంటే దేని మీదైనా కొంచెం ఎత్తులో పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇది షాప్ కాదు కాబట్టి నేను అలాగ అరేంజ్ చేసుకున్నానండి. షాప్ ఉన్న వాళ్ళకైతే ఓవర్‌లాక్ మిషన్ అయితే బావుంటుంది. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. టాప్ స్టిచ్ ఇప్పుడప్పుడే ఏయకండి. ఓవర్‌లాక్ మిషన్ దగ్గరికి వెళ్తున్నాను కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదొచ్చేసి ఓవర్‌లాక్ మిషన్ అండి. కింద కూర్చుని నేను అయితే ఒక చిన్న స్టూల్ వేసుకున్నాను. ఇంకో స్టూల్ మీద పెట్టేసుకున్నాననమాట హెడ్ అనేది. అయితే ఇంట్లో ప్లేస్ లేకపోతే మీరు ఇలాగే మెయింటైన్ చేయొచ్చండి. ఎందుకంటే మళ్ళీ దిష్టి కూడా తగులుతుందండి ఇంట్లో ఇన్ని మిషన్స్ ఉన్నాయా అని. అందుకని చెప్పేసి నేనైతే ఇలా కుడుతున్నాననమాట. ఇదయిపోయింది. తర్వాతొచ్చేసి ఇంకోటి కూడా సేమ్ అంతే. ఎప్పటికప్పుడు థ్రెడ్స్ అనేవి క్లియర్ చేసేసుకోవాలి. లేకపోతే మిషన్ పాడైపోతది. ఇలా మొత్తం కూడా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి ఓవర్‌లాక్ అనేది యూజ్ అవుతది బాగా. నాకిదొకటి బాగా యూజ్ అయిందండి. ఎందుకంటే జారిపోయే క్లాత్ తోటి ఫినిషింగ్ నీట్‌గా రావాలంటే ఎంతైనా ఇబ్బందే. కానీ ఇక్కడ నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకుంటానెళ్ళి. ఇప్పుడు చూడండి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది కూడా కిందకుండాలి. ఖర్చు మొత్తం. కిందకి పెట్టేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి ఓవర్‌లాక్ అనేది ఉండటం వల్ల పోగులు బయటకు రావు. ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తిప్పినా అదొక ఓవర్‌లాక్ చేస్తే అదొక ఫీలింగ్ ఉంటదండి కస్టమర్‌లకి. మనకి ఎంత నీట్‌గా కుట్టినా కూడా ఓవర్‌లాక్ ఉంటే వాళ్ళకేమనిపిస్తదంటే వావ్! షాప్‌లో కుట్టినట్టే కుట్టారు ఇంట్లో అయినా సరే అని చెప్పేసి అదొక ఫీలింగ్ ఉంటదనమాట. చూడండి ఎంత బా వచ్చేసిందో. నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా! దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదనమాట. సో, మీరు కూడా వీలైతే తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మిషన్‌తో తీసుకోండి. లేదంటే బాడీ తీసుకొని నాలాగా సెట్ చేసి పెట్టుకున్నారంటే మీకు ప్లేస్ అనేది కవర్ అవుతదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.